మీరు ఇప్పుడు వినబోయే కథ నేత్రదానం వల్ల తమ జీవితాల్లో మళ్ళీ వెలుగులు చూసిన ఇద్దరు అనాథ పిల్లల కథ. ఇద్దరు అనాథల జీవిత గాథ ఎందరో జీవితాలకి ఆదర్శప్రాయం అవుతుందని మా చిన్న కోరిక. ఇద్దరు అనాథలు పొద్దున లేచిన మొదలు అడుక్కుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. రోడ్ సైడ్ దొరికింది తింటూ ఎక్కడో ఒక చోట తలదాచుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రొద్దున లేచిన మొదలు ఏదో ఒకటి తినడానికి దొరికితే చాలు అని వాళ్ళ ప్రయాణం సాగిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. వీళ్ళ జీవన ప్రయాణం సాగించేది మొత్తం రోడ్ సైడ్ ఆ చెట్టు నీడనే. రాత్రంతా ఆ చెట్టు నీడను నిద్రించడం, పొద్దున్నే యథావిధిగా బయలుదేరి అడుక్కోవటం వారి దినచర్య. దేవుడికి కొంత అసూయ ఉంటుందనుకుంటా. వీరిద్దరి జీవితంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఆ పిల్లవాడికి దూరంగా ఉన్న ఒక జామకాయ బండి కనబడుతుంది. ఇంకేముంది, పరిగెత్తుకుంటూ ఆ బండి దగ్గరికి వెళ్ళి ఒక జామకాయ తీసుకుంటాడు. ఆ జామకాయను తినబోతూ ఉండగా అందరూ ఆ పిల్లవాడిని పట్టుకుని గట్టిగా మందలిస్తారు. పిల్లవాడు భయంతో కంగారు పడిపోతాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న పిల్ల ఏదో జరిగిందని అక్కడికి హడావిడిగా పరిగెత్తుకుంటూ వస్తుంది. కొట్టొద్దయ్యా, కొట్టొద్దమ్మా, ఏమనొద్దు, మమ్మల్ని క్షమించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చీకటి పడుతుంది. ప్రొద్దున్నే వేరే చోటకి వెళ్ళిపోదాం మనం అని దూరంగా కనబడుతున్న గుడి దగ్గర తలదాచుకుంటారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరూ వేరే దగ్గరికి బయలుదేరతారు. మార్గమధ్యంలో ఓ పాడుబడ్డ బంగ్లా కనబడుతుంది. ఇంకేముంది, వాళ్ళ ముఖాలలో తెలియని ఆనందం. అక్కడ ఏవో పాత రాడ్లు ఉంటాయి. వాటిని అమ్ముకుంటే మనకి ఏవో డబ్బులు వస్తాయనే ఆశ. హే, రాడ్లు చాలా ఉన్నాయి, ఇక్కడ ఎవరూ లేరు, ఇవి తీసుకెళ్తే మనకు చాలా డబ్బులు వస్తాయి, నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ రాడ్లు లాక్కుంటూ ఉంటారు. ఆ పిల్ల గట్టిగా తన చేతిలో ఉన్న రాడ్డు లాక్కోవడంతో ఆ పిల్లవాడు పక్కనే ఉన్న రాడ్ల మీద పడిపోతాడు. ఏమైంది ఏమైంది అని ఆ పిల్ల వాడి దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని పైకి లేపుతుంది. ఆ పిల్లవాడి కంటి మీద గాయం కావడంతో కంగారు పడిన ఆ పిల్ల రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటూ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. సాయం సంధ్య కావడంతో తిరిగి మరలా వాళ్ళు యథాస్థానానికి చేరుకుంటారు. ఒకవైపు జోరున వర్షం స్టార్ట్ అవుతుంది. ఆ వర్షంలో పిల్లాడిని ఎక్కడా వదలలేక తన వెంట తీసుకుని పరుగు పరుగున అక్కడే ఉన్న ఒక పూరి గుడిసెలో తలదాచుకోవడానికి వెళ్తారు. నాకు ఆకలిగా ఉంది, కొంచెం ఏమైనా పెడతావా అని కళ్ళు నులుముకుంటూ ఆ పిల్లని ప్రాధేయపడతాడు. ఇదంతా నా వల్లే జరిగింది, నేను కానీ అక్కడికి తీసుకువెళ్లకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని ఆ పిల్ల మనస్తాపానికి గురవుతుంది. ఆ పిల్లవాడు ఏమైపోతాడా అని భుజాన వేసుకుని అడుక్కోవడానికి బయలుదేరుతుంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న జనం వింతగా చూస్తూ వాళ్ళని అవహేళన చేస్తారు. పిల్లలిద్దరూ కంగారు పడుతూ వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. ఒకవైపు అందరూ తిడుతూ ఉంటే మరోవైపు ఒక పెద్దాయన ఏమైందమ్మా, పిల్లవాడికి కంటికేదో దెబ్బ తగిలింది అనుకుంటా, హాస్పిటల్లో చూపించకూడదు అని చెప్తాడు. ఇంకేముంది, వాళ్ళంతా గొడవ చేస్తూ ఉన్నా కూడా హాస్పిటల్ అనే ఒక్క మాట ఆ పిల్ల చెవికి వినపడుతుంది. రాత్రంతా ఆ పసి మనసులో హాస్పిటల్ అనే ఒక పదం తప్ప ఇంకా వేరేది ఆ పిల్లకి వినిపించదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, హాస్పిటల్కి ఎప్పుడు వెళ్దామా అని ఆ రాత్రంతా ఎదురు చూస్తూ ఆ చెట్టు నీడను తలదాచుకుంటారు. పిల్లవాడు గాఢ నిద్రలోకి వెళ్తాడు. ఆ పిల్లవాడిని అక్కడ చెట్టు నీడన వదిలేసి ఆ పిల్ల అడుక్కోవడానికి బయలుదేరుతుంది. దొరికిన దాంట్లో కొంత తీసుకువచ్చి ఆ పిల్లవాడికి తినిపిస్తుంది. తను తింటూ ఆ చెట్టు నీడనే సేద తీర్చుకుంటూ ఉంటారు. ఇలా కాదు అని ఆ పిల్ల ఒక నిర్ణయానికి వస్తుంది. కనబడిన వారందరినీ అడుక్కోవటం మానేసి, అయ్యా ఇక్కడ హాస్పిటల్ ఎక్కడుందయ్యా చెప్పండి అని అడుగుతూ ప్రాధేయపడుతుంది. ఇంతలో ఒక పెద్దాయన ఇదంతా గమనిస్తూ ఉండటం వల్ల ఆ పిల్ల దగ్గరికి వచ్చి, ఇదిగో అమ్మా, ఈ పేపర్ తీసుకుని వెళ్ళు, దీనిని చూపిస్తే నీకు అడ్రస్ చెప్తారు, మీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. వచ్చే పోయే వారందరినీ, అయ్యా హాస్పిటల్ ఇదేనా, అయ్యా హాస్పిటల్కి దారి చెప్పండి అయ్యా అని అడుగుతూ వెళ్తుంది. ఇంతలో ఆ హాస్పిటల్ రానే వస్తుంది. ఆ పిల్ల ముఖంలో ఒక పట్టరాని ఆనందం. హాస్పిటల్లోకి వెళ్ళిపోవచ్చు అనుకునే సమయంలో సెక్యూరిటీ గార్డ్ హాస్పిటల్లోనికి రానివ్వకుండా ఆపేస్తారు. ఇలా ఒక 10-15 రోజులు గడుస్తాయి. ఆ పిల్లలు హాస్పిటల్ గేటు దగ్గరే ఉంటూ ఎవరైనా ఇచ్చింది తింటూ అక్కడే కాలం గడుపుతారు. ఇదంతా కొన్ని రోజులుగా లోపల ఉన్న డాక్టర్ సీసీటీవీ ఫుటేజ్లో గమనిస్తూ ఉంటారు. ఇంతలో ఒక డాక్టర్ బయటకు రానే వస్తాడు. ఏమైందమ్మా అని వివరాలు అడిగి తెలుసుకుంటాడు. ఆ పిల్లలిద్దరినీ లోపలికి పంపించినందుకు ఆ సెక్యూరిటీ గార్డ్ని తిడతాడు. పిల్లలిద్దరినీ హాస్పిటల్లోకి తీసుకువెళ్ళి ఆ పిల్లవాడిని పరీక్షిస్తాడు. ఇంకేముంది, ఆ పిల్లవాడికి చూపు పోయిందని ఆ డాక్టర్కు అర్థమవుతుంది. ఆ పిల్లలకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమవుతుంటారు డాక్టర్స్. ఆ పిల్లలకు కొంచెం మెడిసిన్స్ రాసి ఇచ్చి, ఈ మందులు వాడుతూ ఉండండి, కొన్ని రోజుల తర్వాత వచ్చి కనపడండి అని డాక్టర్స్ వాళ్ళని పంపించేస్తాడు. కానీ ఆ పిల్లలు ఎక్కడికని వెళ్తారు? తిరిగి మరలా ఆ హాస్పిటల్ గేటు దగ్గరే ఉంటారు.
కొన్ని రోజులు గడుస్తాయి. రోజు హాస్పిటల్లోకి వచ్చే డాక్టర్స్ ఆ పిల్లలని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పిల్లలతో మాట్లాడిన డాక్టర్ గారు రావటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డాక్టర్ గారి కాళ్ళ దగ్గర కూర్చుంటారు. అయ్యగారు, ఏమైంది మా వాడికి? ఇప్పుడు చూపు కనబడుతుందా? మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా అని డాక్టర్ గారిని ప్రాధేయపడతారు. వాళ్ళ సున్నితమైన మనస్తత్వానికి డాక్టర్ చలించిపోతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. డాక్టర్ గారి కారు ఆగుతుంది. ఆ కారు దగ్గరికి ఆ పిల్లలిద్దరూ వస్తారు. అయ్యా, ఏమైందయ్యా, చెప్పండి అయ్యా అని అడుగుతూ ఉంటే ఆ డాక్టర్ గారికి ఏం చెప్పాలో అర్థం కాక, మీరిద్దరూ నాతో రండి అని కారులో కూర్చోబెట్టుకుంటాడు. హాస్పిటల్ లోపలికి వచ్చిన తర్వాత ఆ పిల్లలిద్దరినీ మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి, నేను లోపలికి వెళ్ళి వస్తానని చెప్పి డాక్టర్ గారు లోపలికి వెళ్తారు. హాస్పిటల్లోని డాక్టర్స్ అందరూ ఈ పిల్లలిద్దరికీ ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో డాక్టర్ బయటకు వస్తాడు. బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని పిలిచి, ఈ పిల్లలిద్దరిని మీ రూమ్లో అట్టు పెట్టుకోండి, నేను చెప్పినప్పుడు వాళ్ళని తీసుకురండి అని చెప్పి సెక్యూరిటీ గార్డ్స్కి పిల్లలను అప్పచెప్తారు. డాక్టర్స్ అందరూ కలిసి తెలిసిన హాస్పిటల్స్ అన్నిటికీ ఫోన్ చేస్తూ ఆర్గాన్ డొనేషన్ గురించి వివరాలు తెలుసుకుంటారు. హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లందరూ ఈ పిల్లలకి ఏదో ఒక హెల్ప్ చేయాలని ముందుకు వస్తారు. ఇంతలో ఒక ఫోన్ వస్తుంది. ఒక నిమిషం అందరూ సైలెంట్గా ఉండండి. చెప్పండి సార్, ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది, అది బ్రెయిన్ డెడ్ కేసు, మీకేమైనా ఆర్గన్స్ అవసరం ఉంటే మా హాస్పిటల్కి సంప్రదించండి అని అవతల నుంచి ఫోన్లో మాట్లాడతారు అని ఆనందంతో మిగిలిన డాక్టర్స్కి ఈ విషయాన్ని చెప్తారు. అంబులెన్స్లో నుంచి ఒక 15 సంవత్సరాల కుర్రాడి బాడీని తీసుకుని వస్తారు. ఆ పిల్లవాడిని చూస్తూ పిల్లవాడి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. హాస్పిటల్లో ఒక బెడ్ పైన చిన్న పిల్లవాడిని, మరోవైపు ఆ బ్రెయిన్ డెడ్ అయిన కుర్రవాడిని ఆపరేషన్కి రెడీ చేస్తారు. బ్రెయిన్ డెడ్ అయిన పిల్లవాడి ఆర్గాన్స్ డొనేట్ చేసిన తల్లిదండ్రులకి డాక్టర్స్ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు. ఆపరేషన్ విజయవంతమవుతుంది. 15 రోజుల తర్వాత ఆపరేషన్ చేసిన పిల్లవాడికి స్టిచెస్ ఓపెన్ చేస్తారు. ఎదురుగా నిలబడి ఉన్న ఆ పిల్లని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుంటాడు. వీళ్ళిద్దరి ప్రేమను చూస్తున్న డాక్టర్స్ అందరూ ఆనందంతో క్లాప్స్ కొడుతూనే ఉంటారు. పిల్లల ఆనందం కంటే డాక్టర్స్ ఆనందం వెలువ కట్టలేనిది. పిల్లలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తామయ్యా, మాకెవరున్నారు అని ఆ పిల్లలు అనడంతో డాక్టర్స్ అందరూ ఒక ఉపాయాన్ని ఆలోచిస్తారు. ఇకపై మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మిమ్మల్ని అనాథ శరణాలయంలో జాయిన్ చేస్తాను, బాగా చదువుకోండి అని చెప్పి ఆర్ఫన్స్ హోమ్లో జాయిన్ చేస్తారు. కథ సుఖాంతం అవుతుంది. నేత్రదానం చేయండి, అంధకారంలో ఉన్న జీవితానికి వెలుగును ప్రసాదించండి.